వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో వంశీ ఆరోగ్యం పట్ల ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వంశీ ఆరోగ్యం రోజురోజుకు విషమిస్తోందని వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వల్లభనేని వంశీకి మెరుగైన చికిత్స అందించాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం మీదే ఉంది. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ అక్రమ కేసులు పెడుతోందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇవే మాటల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇటువంటి సమయంలో వల్లభనేని వంశీ ఆరోగ్య విషయంలో ప్రభుత్వం అలసట వహిస్తే అది కూటమికి ప్రమాదంగా మారుతుంది. అయితే ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ పతనానికి వంగవీటి మోహనరంగ మరణం కారణమని, నేడు వంశీకి ఏమైనా జరిగితే కూటమి ప్రభుత్వం కూలిపోతుందని పేర్ని నాని హెచ్చరించారు. అయితే వంగవీటి రంగ బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేశారు. హుందాగా రాజకీయాలు చేసి రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగాడు. వంగవీటి రంగ మరణించినా ఇప్పటికీ ఆయన ప్రభావం ఏపీ రాజకీయాల్లో ఉంటూనే ఉంది. మరి వల్లభనేని వంశీ నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఎన్నో ఆక్రమణలు, దాడులు, బూతులు చెప్పే వంశీకి రంగాకి పోలికేంటని పేర్ని నానిపై రంగాభిమానులు మండిపడుతున్నారు. వెంటనే వంగవీటి రాధాకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.